Hi guys, welcome to Cricket Venkatesh. IPL 2025లో కొన్ని కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. వాటి గురించి వీడియోలో మాట్లాడదాం. మామూలుగా మనకి ఇటీవల కాలంలో ఐపీఎల్ మీద కంప్లైంట్ ఏంటంటే పర్టికులర్లీ లాస్ట్ సీజన్ ప్రతి టీము ఈజీగా 200 చేసేయడం, 250 చేసేయడం, ఈవెన్ ఈసారి ఈ కరెంట్ సీజన్లో 300 కూడా క్రాస్ అవుతుందని చెప్పి ఒక బజ్ క్రియేట్ అయిపోయింది. సో ఇట్ హాస్ బికమ్ మోర్ ఆఫ్ ఎ బ్యాట్స్మెన్స్ గేమ్. ఐపీఎల్ కంప్లీట్గా బ్యాట్స్మెన్ డామినేటెడ్ గేమ్గా మారిపోయింది. బౌలర్స్కి ఎలాంటి హెల్ప్ లేకుండా వాళ్ళు కేవలం బౌలింగ్ మెషిన్స్గా ల్యాంప్స్ ఫర్ స్లాటర్ అన్నట్టుగా మారిపోయారు. సో అందుకని బౌలర్స్కి కొంత ఊరట ఇచ్చే ఒకటి రెండు నిర్ణయాలు ఈసారి తీసుకోవడం జరిగింది. నిన్న అంటే 20th దెర్ వాజ్ ఎ మీటింగ్ ఆఫ్ క్యాప్టెన్స్ అండ్ మేనేజర్స్ విత్ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్. సో దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ డిసిషన్స్ తీసుకున్నాం. దాంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే క్రికెట్ బాల్ మీద మీరు సెలైవా అప్లై చేయొచ్చు. సెలైవా అప్లై చేయకుండా మనం కోవిడ్ టైంలో 2020లో ఒక రూల్ తీసుకొచ్చాం. ఎందుకంటే అప్పుడు కోవిడ్ సిచ్యుయేషన్ కదా, అప్పుడు సెలైవా కానీ తర్వాత టచింగ్ ఈచ్ అదర్ అన్నీ కూడా ఉన్న ఆ సిచ్యుయేషన్లో ఆ బ్యాన్ తీసుకొచ్చారు. ఇప్పుడు నౌ కోవిడ్ క్వారల్ నుంచి మనం బయటపడ్డాం. సో ఇప్పుడు దాన్ని మళ్ళీ ఆ సెలైవా బ్యాన్ని రిమూవ్ చేయాలని చెప్పి సంబడి లైక్ మహమ్మద్ షమి ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అడగడం జరిగింది. సో అది క్యాప్టెన్స్ కూడా దానికి అందరూ అగ్రీ అయినట్టుగా ఉన్నారు. ఇప్పటికీ ఐసీసీలో అయితే బ్యాన్ ఉంది, బట్ ఐపీఎల్లో మాత్రం యూజ్ ఆఫ్ సెలైవా అంటే బంతి మీద మనకి రాస్తారు ఒక సైడ్. అంటే బాల్ ఎసమెట్రిక్గా ఉండాలి, అంటే రెండు వైపులా ఒకే బరువుతో ఒకే షేప్లో ఉంటే అది స్వింగ్ చేయడానికి ఉపయోగపడదు. ఒక సైడ్ రఫ్గా ఉండాలి, మరొక సైడ్ స్మూత్గా షైనీగా ఉండాలి. అలా ఉంచేలా మెయింటైన్ చేయడానికి బౌలర్స్ కానీ ఫీల్డింగ్ టీం కానీ ఇష్టపడతారు. అలా చేయాలంటే మీరు సెలైవా అప్లై చేస్తారు, రాస్తే ఏంటంటే బాల్ షైన్ అవ్వడానికి వీలవుతుంది. మరి గతంలో మరి కోవిడ్ టైంలో కూడా మీరు అలో చేశారు కదా స్వెట్ యూజ్ చేయడం, చెమట రాయొచ్చు అని చెప్పారు కదా అని మీరు అడగచ్చు. ఎస్, చెమట కూడా రాయొచ్చు. అంటే ఇప్పుడు మీకు ఉమ్మిలో మన సెలైవాలో మ్యూకస్ కంటెంట్ ఉంటుంది, అంటే జిగురు ఉంటుంది. ఆ జిగురు వల్ల బాల్ పాలిష్ అవుతుంది ఒక సైడ్, కానీ స్వెట్ వల్ల ఆ పాలిష్ రాదు. స్వెట్లో అలాంటి మ్యూకస్ ఉండదు. స్వెట్ ఈజ్ మోరర్ లైక్ వాటర్ లాగానే ఉంటుంది, వాటర్ లాగా ఉంటుంది. సో స్వెట్లో ఏంటంటే చెమట వాడడం వల్ల మీకు బాల్ బరువు అయిపోతుంది, తర్వాత మెత్తబడిపోతుంది తప్పితే మీకు సెలైవా వాడితే వచ్చే ఎఫెక్ట్ వేరే. ఉమ్మి వాడడం వల్ల బాల్ని ఒకవైపు బాగా షైన్ చేయొచ్చు, ఇంకోవైపు రఫ్గా ఉంచి ఒకవైపు షైన్ చేసి మీరు బరబర ప్యాంట్ కేసి షర్ట్ కేసి రుద్దుతారు కదా, పాలిష్ చేస్తారు. సో ఆ పాలిషింగ్ ఏజెంట్గా పనికొస్తుంది. పాలిష్ అవ్వడానికి మీకు సెలైవా పనికొస్తుంది, వెరాజ్ చెమట పనికిరాదు. అందుకని బౌలర్స్ వర్ డిమాండింగ్. షమి చెప్పిన తర్వాత వెర్నన్ ఫిలాండర్, టిమ్ సౌదీ లాంటి వాళ్ళు కూడా దాన్ని ఎండార్స్ చేశారు. నిజమే, మళ్ళీ సెలైవా యూజ్ని అలౌ చేయాలని చెప్పి. సో ఐపీఎల్లో ఎప్పుడైతే దీన్ని అలౌ చేస్తున్నారో మిగతా చోటు కూడా అలౌ చేసే అవకాశం ఉంది. సిరాజ్ లాంటి వాళ్ళు కూడా ది ఎక్స్ప్రెస్ హ్యాపీనెస్. ఎందుకంటే రివర్స్ స్వింగ్ ఎప్పుడు కూడా మీకు ఈ బాల్ మెయింటెనెన్స్ మీద, అంటే ఒక సైడ్ రఫ్గా ఉంచి మరోవైపు స్మూత్గా ఉంచడం వల్ల రివర్స్ స్వింగ్ అవుతుంది. సో ఓల్డ్ బాల్ ఇన్ఎఫెక్టివ్గా అయిపోకుండా, మామూలుగా మీకు తెలుసు కదా ఈ కుక్కబుర్ర బాల్ ఏదైతే ఐపీఎల్లో యూజ్ చేస్తారో, ఐపీఎల్లో కానీ వైట్ బాల్ క్రికెట్లో అది 3-4 ఓవర్ల కంటే ఎక్కువ స్వింగ్ కాదు. అలా కాకుండా మీకు ఈ రివర్స్ స్వింగ్కి పాసిబిలిటీ స్వెట్ ద్వారా వస్తే బౌలర్స్కి ఎంతో కొంత హెల్ప్ ఉండే అవకాశం ఉంది. సో అది చాలా ఇంపార్టెంట్ చేంజ్ తీసుకొచ్చారు. సో మీరు బ్యాన్ అనేది లిఫ్ట్ చేశారు, సెలైవా యూజ్ చేయొచ్చు, రాయొచ్చు బాల్కి. ఈసారి అలాంటి ఇబ్బంది లేదు. రెండోది ఏంటంటే మీకు డ్యూ ఫ్యాక్టర్ వల్ల సెకండ్ బౌలింగ్ చేసే టీమ్స్కి, అంటే నైట్ మ్యాచెస్లో సెకండ్ బౌలింగ్ చేసే టీమ్స్కి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే డ్యూ వల్ల మంచు పడుతుంది, గ్రౌండ్ మీద మంచు ఉంటుంది. ఆ మంచులో బాల్ రోల్ అయితే అది బాగా తడిచిపోయి సోప్ లాగా మారిపోతుంది. మీరు సోప్ పట్టుకోవడానికి బాత్రూంలో ఎంత ఇబ్బంది పడుతుంది, తడిసిన సోప్ పట్టుకోవడానికి జారిపోతూ ఉంటుంది. అలాగే బాల్ కూడా జారిపోతున్నది బౌలర్స్ చేతిలో. ముఖ్యంగా స్పిన్నర్స్కి బాల్ని టర్న్ చేయాలా, దానికి రెవల్యూషన్స్ రెవ్స్ ఇవ్వాలంటే బాల్కి గ్రిప్ కావాలి. కానీ బాల్ జారిపోతుంటే వాళ్ళు బాల్ని ఎలా టర్న్ చేయగలుగుతారు? ఈవెన్ పేసర్స్ కూడా వాళ్ళు వెట్ బాల్తో బౌలింగ్ చేయడానికి ఇష్టపడరు, పేస్ బౌలర్స్ కూడా. సో అందుకని ఇప్పుడు ఒక రూల్ ఏం తీసుకొచ్చారంటే సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్ ఎ నైట్ మ్యాచ్, కేవలం నైట్ మ్యాచెస్కి అప్లై అవుతుంది, డే మ్యాచెస్కి అప్లై కాదు. సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం అప్లై అవుతుంది. సెకండ్ ఇన్నింగ్స్లో 10 ఓవర్ల తర్వాత 11th ఓవర్లో డ్యూ కనుక ఎక్కువగా ఉంటే బాల్ని చేంజ్ చేస్తారు. బాల్ని చేంజ్ చేసి వేరే బాల్ ఇస్తారు. వేరే బాల్ అంటున్నారు, కొత్త బాల్ ఇస్తారో లేదో నాకు తెలియదు. ఎందుకంటే మళ్ళీ 11th ఓవర్లో బ్రాండ్ న్యూ బాల్ ఇస్తే మళ్ళీ ఫాస్ట్ బౌలర్స్ ఇచ్చి దాన్ని యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. బ్రాండ్ న్యూ బాల్ ఇస్తారా, కాస్త
10 ఓవర్ల ఓల్డ్ బాల్ని ఇస్తారా? ఎందుకంటే మనం బాల్ చేంజ్ చేసినప్పుడు చూస్తాం కదా, కొన్నిసార్లు మరీ కొత్త బాల్ ఇవ్వరు, వాడు కాదు యూజ్డ్ బాల్ ఇస్తారు మామూలుగా రెడ్ బాల్ క్రికెట్. అలాగే ఇక్కడ కూడా బాల్ చేంజ్ చేసినప్పుడు 10 ఓవర్స్ ఓల్డ్ అంటే పెద్ద ఎక్కువ కాదు, ఎందుకంటే మరీ హార్డ్ న్యూ బాల్ ఇస్తే అది బ్యాటర్స్ కూడా అడ్వాంటేజ్ అవుతుంది. సో వేరే బాల్ అయితే ఇస్తారు, ఒక డ్రైగా ఉండే బాల్ ఇస్తారు. బేసికలీ డ్రైగా ఉండే బాల్ ఇస్తారు 11th ఓవర్ తర్వాత, 10 ఓవర్స్ తర్వాత డ్యూ ఎక్కువగా ఉంటే సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్ ఎ మ్యాచెస్ 7:30కి స్టార్ట్ అవుతాయి. సెకండ్ ఇన్నింగ్స్ అంటే 9:30, 10 o'clock ఆ టైంలో మంచు పడుతూ ఉంటుంది. ఆ టైంకి సెకండ్ ఇన్నింగ్స్లో బాల్ చేంజ్ చేయడం ఎలా చేస్తారు. దీనివల్ల టాస్ కొన్ని ఇంపార్టెన్స్ కూడా తగ్గుతుంది. టాస్ గెలిచిన టీం ఇన్వేరియబుల్గా T20స్లో డే మ్యాచ్ అయినా సరే చేంజ్ చేయడానికి ఇష్టపడతారు, ఎందుకంటే యూ విల్ నో యువర్ టార్గెట్. ప్లస్ డ్యూ కూడా ఉందనుకోండి, చేజింగ్ టీమ్స్కి డబల్ అడ్వాంటేజ్ అయిపోతుంది. ఏంటంటే వాళ్ళు సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇన్నింగ్స్లో బౌలర్స్ పూర్తిగా వాళ్ళ రోల్ పూర్తిగా న్యూట్రలైజ్ అయిపోతారు కాబట్టి, సో టాస్క్ ఉన్న ఇంపార్టెన్స్ కూడా కొంత మేరకు, ఎక్కువగా కొంత మేరకు తగ్గించడానికి వీలవుతుంది. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే, రైడర్ ఉంది, ఆటోమేటిక్గా నైట్ మ్యాచెస్లో 10 ఓవర్స్ తర్వాత బాల్ చేంజ్ అనేది జరగదు. అది అంపైర్ దాని మీద ఆ డిస్క్రిప్షన్ ఇచ్చారు. అంపైర్ విల్ డిసైడ్ బాల్ మార్చాలా వద్దా అనేది అంపైర్ నిర్ణయిస్తారు. డ్యూ ఫ్యాక్టర్ లేదనుకో, డ్యూ ప్రతిరోజు పడదు, డ్యూ పడనప్పుడు సేమ్ బాల్ అంపైర్ కంటిన్యూ చేస్తారు. బాల్ డ్రైగానే ఉంది, అలాంటి ఇబ్బంది లేదనుకోండి. లేదు, డ్యూ పడుతుందన్నప్పుడే అన్న సందర్భంలోనే మారుస్తారు. లేకపోతే దాని ప్రకారంగా మీ ఇంపాక్ట్ సబ్ని లేకపోతే మీ ఫాస్ట్ బౌలర్స్ని ఫ్రెష్గా ఉంచడం ఇలాంటివన్నీ చేసే పరిస్థితి ఉంటుంది. బట్ ఒక్కటేంటంటే దీనివల్ల చాలా మేలు జరుగుతుంది. రివర్స్ స్వింగ్ అనేది కంప్లీట్గా అవుట్ ఆఫ్ ఈక్వేషన్ అయిపోతుంది స్వెట్ వాడకపోవడం వల్ల, తర్వాత బాల్ బాగా వెట్ అయిపోవడం వల్ల. సో ఈ 2 రూల్స్ వల్ల కొంతవరకు బౌలర్స్ విల్ ఫీల్ మచ్ హ్యాపీ. సెలవు వాడడం వల్ల ఫాస్ట్ బౌలర్స్ హ్యాపీ అయితే, ఈ సెకండ్ రూల్ వల్ల ఏదైతే మనకి మీకు వెట్ బాల్ లేకుండా 11th ఓవర్లో సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్ ది మ్యాచ్లో మీకు కొత్త బాల్ ఇస్తారు, స్పిన్నర్స్ విల్ బి హ్యాపీ. సో కొంతవరకు బౌలర్స్కి ఊరటనిచ్చే అంశాలు ఇవి. లాస్ట్ ఐపీఎల్లోనే లాస్ట్ సీజన్లోనే ఒక రూల్ పెట్టారు, హైట్ పరంగా నో బాల్ నిర్ణయించినప్పుడు మీరు డిఆర్ఎస్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆఫ్ సైడ్ వైడ్ విషయంలో, ఆఫ్ సైడ్లో వైడ్ కొన్నిసార్లు చాలా కంటెన్షియస్గా మారుతుంది, అది నిజమా కాదా, వైడ్ కరెక్ట్ ఇచ్చాడు లేదా ఆన్ ఫీల్డ్ అంపైర్, ఆఫ్ సైడ్ వైడ్ విషయంలో కూడా రిఫర్ చేయొచ్చు. ఐపీఎల్ రూల్ ఏంటంటే, మీకు వైడ్ లైన్ అనేది ఒక ట్రామ్ లైన్ ఉంటుంది, అక్కడ బ్లూ కలర్ లైన్ ఉంటుంది అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్, కానీ అది డైనమిక్గా ఉంటుంది. అంటే బ్యాట్స్మెన్ మూవ్మెంట్ బట్టి లైన్ కూడా బ్యాట్స్మెన్ ఒక అడుగు ఆఫ్ సైడ్లో కాస్త ఎడంగా జరిగాడు అనుకోండి, లైన్ కూడా విల్ మూవ్. సో ఇక్కడ కొంత సబ్జెక్టివిటీ వస్తుంది. ఆన్ ఫీల్డ్ అంపైర్ స్ప్లిట్ సెకండ్లో బ్యాట్స్మెన్ ఎంత మూవ్ అయ్యాడు అనేది డిసిషన్ తీసుకోలేకపోతే, దానివల్ల ఏంటంటే హాకీలో మీకు క్లియర్గా తెలుస్తుంది ఎంత మూవ్ అయ్యాడు ఎంత లేదు. సో కరెక్ట్ ఆఫ్ సైడ్ వైడ్ విషయంలో కొంత గ్రే ఏరియాగా మారింది. సో అలా కాకుండా థర్డ్ అంపైర్ హాకీ యూజ్ చేసి బ్యాట్స్మెన్ ఎంత జరిగాడు, ఆ లైన్ ఎంత జరగాలి అనేది క్లియర్ కట్గా పిన్ పాయింటెడ్గా వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి ఇప్పుడు వీలవుతుంది. సో ఆఫ్ సైడ్ వైడ్ విషయంలో ఈ రూల్ నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు ఆఫ్ సైడ్లో లైన్ ఉంటుంది, కానీ లైన్ ప్రతిసారి ఆ లైన్ మీదే అంపైర్ డిసైడ్ కాదు. కొన్నిసార్లు బ్యాట్స్మెన్ కూడా జరిగాడు అనుకోండి, లైన్ కూడా జరిగినట్టుగా అంపైర్లు ఊహించుకొని దాన్ని బట్టి అది వైడా కాదా అని నిర్ణయం చేస్తారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ లైన్ విషయంలో అది థర్డ్ అంపైర్కి నివేదిస్తారు. థర్డ్ అంపైర్ విల్ డిసైడ్ బ్యాట్స్మెన్ ఎంత జరిగాడు, లైన్ ఎంత జరగాలనే విషయంలో మీకు టెక్నికల్ అసిస్టెన్స్ తీసుకునే అవకాశం. దానివల్ల కూడా మీకు మరింత యాక్యురేట్ డెసిషన్స్ వచ్చే అవకాశం. కొంచెం డిలే అవుతుంది అన్నిటికీ, ప్రతిదానికి మీరు థర్డ్ అంపైర్కి వెళ్తుంటే, బట్ దట్ మీకు యాక్యురేట్గా కరెక్ట్ పొజిషన్ వస్తుంది. ఇంకా 4వ రూల్ ఏంటంటే, క్యాప్టెన్స్ని స్లో ఓవర్ రేట్ కోసం సస్పెండ్ చేయడం అనేది మనం చూసాం. లాస్ట్ సీజన్లో ఒక క్రూషియల్ మ్యాచ్లో రిషబ్ పంత్ సస్పెండ్ అయ్యాడు స్లో ఓవర్ రేట్ కోసం. అలాగే లాస్ట్ సీజన్లో ఇలాంటి స్లో ఓవర్ రేట్ వల్ల ఈ సీజన్లో ఫస్ట్ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా ఆడట్లేదు, ముంబై క్యాప్టెన్, స్లో ఓవర్ రేట్ వల్ల 1 మ్యాచ్ బ్యాన్ అతని మీద ఉంది. కానీ భవిష్యత్తులో అది ఉండదు, హార్దిక్ పాండ్యా హ్యాస్ టు కంటిన్యూ. కానీ భవిష్యత్తులో ఈ రకంగా కూడా ఐసీసీ రూల్స్ లాగానే డీమెరిట్ పాయింట్స్ మాత్రం ఇస్తారు. ఆ డీమెరిట్ పాయింట్స్ అనేవి 3 year పీరియడ్లో ఆ డీమెరిట్ పాయింట్స్ ఎంత అక్యుములేట్ చేశారనేది దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. సో ఇమీడియట్ సస్పెన్షన్ అనేది స్లో ఓవర్ రేట్ ఆ సీజన్లో కానీ, లేకపోతే ఇమీడియట్గా స్లో ఓవర్ రేట్కి సస్పెన్షన్ అనేది ఉండదు. దీనివల్ల ఏంటంటే అనవసరంగా క్యాప్టెన్స్ని బలి చేయడం అవుతుంది. సో దీన్ని కూడా తగిన చర్చ జరిగిన తర్వాత ఈ నిర్ణయం కూడా తీసుకుంది. సో ఇవి బేసిక్గా ఈ 4 రూల్స్. ఐ థింక్ నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమై ఉంటుంది. డౌట్లో ఉంటే మళ్ళీ కామెంట్స్లో పెట్టండి, దాన్ని నేను మళ్ళీ రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను.